పొందితే నీతిమంతుని యొక్క గుడారంలో ఏముంటదంట? నీతిమంతుని గుడారంలో ఏముంటదండి? కీర్తనలో చెప్తుంది, రక్షణ సునాదాలు వినబడతాయి. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడైనా, ఎంతమందికి నీతిమంతులు ఉన్నారు? క్రీస్తు రక్తంతో కడగబడితే వాళ్ళు నీతిమంతులు, యేసుక్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళు నీతిమంతులు. అలాంటి నీతిమంతులు ఎవరు ఉన్నారు? మీ స్వనీతిని ఆధారం చేసుకుంటే నువ్వు ఆ నీతి గురించి చూస్తున్నావా? క్రీస్తు ఇచ్చిన నీతి గురించి చూస్తున్నావా? యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు నీతిమంతులు అన్ని బైబిల్ చెప్తుంది. నువ్వేమనుకున్నా నేను ప్రార్థన చేస్తుంది కాబట్టి నీతిమంతుడు కాదు, నేను పరిశుద్ధంగా లేదు కాబట్టి నీతిమంతుడు కాదు, నేను దేవుని ఆలయానికి రాలేదు కాబట్టి నీతిమంతుడు కాదు. ఈ స్వనీతిని ఆధారం చేసుకోవద్దండి. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే అది నీతి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ నీతిమంతుల గుడారంలో ఏముంటుందంట? రక్షణ సునాదాలు బయటికి వినబడతాయంట. ఆ గుడారం అంటే నీదే. ఇందులో నుంచి ఎవరు రక్షణ సునాదాలు వినబడతాయి? నీతిమంతులు అంటే క్రీస్తు రక్తంతో కడగబడ్డ వాళ్ళు, యేసుక్రీస్తుని రిపెంటెంట్ నిజమైన రక్షణ పొందిన వాళ్ళు. నేను దేవుని స్తుతించాలి, నా లోపల నుంచి సునాదాలు వినపడాలి, నా లోపల నుంచి కీర్తనలు వినపడాలి, నా లోపల నుంచి ఆడలను రావాలని చెప్పి ప్రార్థనలాడుకుంటాడు. హల్లెలూయా. ఆ పక్షులు ఎవరు? మనమే. ఆ యొక్క ఖండించిన ఆ యొక్క పశువులు ఎవరు? మనమే. ఆ ఖండించిన ఆ గొర్రె మేకలు ఎవరంటే మనమే. ఆయన బలిపీఠమే ధరించింది. అదే అర్పణ వీళ్ళు అర్పించుకున్నారు 10 మేడగదిలో. వీళ్ళు సజీవ యాగంగా వారి శరీరాలను ప్రభువుకు అప్పగిస్తున్నారు. ఈ రోజు నుంచి మేము శరీరంతో జీవిస్తలేదు, ఈ రోజు నుంచి క్రీస్తు ద్వారా జీవిస్తున్నాం. మేము మా యొక్క శరీరాన్ని యాగంగా చేసుకున్నాం. నువ్వు సంపాదించే డబ్బు దేవుని కోసం, నీకు దేవుడు ఎందుకు దీవిస్తాడు అనుకున్నావు అంటే, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదించే ధనము దేవుని కోసం, నువ్వు నీ పిల్లలు ఇస్తే వాళ్ళు దేవుని కోసం, నీకు ఇల్లు ఇస్తే దేవుని కోసం, నీ కారు ఇస్తే దేవుని కోసం, వాడబడ్డానికి దేవుడిని ఆశీర్వదిస్తాడు. లోకంలో ఉన్న ఆశీర్వాదం వేరు, దేవుని బిడ్డ యొక్క ఆశీర్వాదం వేరు. నీ ఆశీర్వాదము దేవునికి ఉపయోగపడకపోతే అది నీకు ఆశీర్వాదంగా ఉండదు. నీకు నీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడికి ఉపయోగపడకపోతే, నీ కోసమే సరిపోకపోతే అది ఆశీర్వాదం కాదు. నువ్వు సాధారణ ఆరాధించను, నీ పట్టు కోసం నువ్వు బ్రతుకుతే, నీ సౌకర్యాల కోసం నువ్వు బ్రతుకుతే, నీ యొక్క విలాసాల కోసం నువ్వు బ్రతుకుతే, నీ పిల్లల కోసం నువ్వు బ్రతుకుతే కనుక అది లోకాన్ని ఆరాధిస్తున్నట్లు, దయ్యాన్ని ఆరాధిస్తున్నట్లు. నా ధనంలో నుంచి దేవుని ఆరాధించాలి, నా ధనంలో నుంచి ఇతరులకు ఉపయోగపడాలి, సువార్తకు ఉపయోగపడాలి, దేవుని సంఘానికి ఉపయోగపడాలి, దేవుని నామానికి ఉపయోగపడాలి, సేవకులు పనిచేయడానికి ఉపయోగపడాలి, వాళ్ళ ఆహారానికి ఉపయోగపడాలని ఎవరైతే ఆలోచించారో వాళ్ళని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడట. అది నిజమైన సజీవ్య. వాళ్ళ జీవితాలను, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాల్ని పనంగా పెట్టి వాళ్ళని పెంచుకొస్తే దేవుడు వాళ్ళని కదిలే వాళ్ళ శరీరాలను వాళ్ళు అర్పించడం మొదలుపెట్టారు.